నమస్కారం. ధనుసు రాశి వారికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణరాజు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, అవి ప్రేమ సమస్యలే కానీ, పెళ్లి సమస్య కానీ, ఏవైనా కోర్టులో కేసులే కానీ, శత్రునాశనం కానీ, భార్యాభర్తల సమస్యలు మరియు అక్రమ సంబంధం, మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా మాంత్రిక శక్తి పూజల ద్వారా మీకు పరిష్కారం చేయబడును. ఇక అంజనం వేసి కూడా చూడబడును. స్త్రీ పురుష వశీకరణ 100కు 100% చేయబడును. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి, మీకు ఫోన్లోనే పరిష్కారం చూపుతారు. ఇక ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308. ధనుసు రాశి వారు ఈ వీడియోను మీరు చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే మార్చి 27, 28 తేదీల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చేవారైనా కావచ్చు, లేదా మీ జీవితాన్ని కాస్త కష్టాల్లోకి నెట్టేవారైనా కావచ్చు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి గ్రహస్థితి విశ్లేషణ ఎలా ఉండబోతోంది ఈ 2 రోజుల్లో? ఈ 2 రోజుల్లో గ్రహాల స్థితి చాలా ప్రత్యేకంగా ఉంది. గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంది. శని ప్రభావం కొంచెం పరీక్షించేది, మరియు రాహు కేతులు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ని తీసుకువస్తాయి. అందుకే ఈ 2 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే, మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎలా ఉండవచ్చు ఇప్పుడు చూద్దాము. చాలా కాలం తర్వాత మీకు కనిపించే ఒక పాత స్నేహితుడే కూడా కావచ్చు. మీకు సహాయం చేసే ఒక కొత్త పరిచయం అయి కూడా ఉండవచ్చు. మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక ముఖ్యమైన వ్యక్తి, లేదా మీ ప్రేమ జీవితంలోకి వచ్చే వ్యక్తి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ వ్యక్తి వల్ల మీకు మంచి అవకాశాలు రావచ్చు, లేదా చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. ఇక ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ కాల్ ద్వారా మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ రావచ్చు, ఒక బిజినెస్ డీల్ రావచ్చు, లేదా విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. కానీ జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న డెసిషన్ మీ ఫ్యూచర్నే మార్చేస్తుంది. ఇక ధనయోగం. ధనుసు రాశి వారికి ఈ 2 రోజుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది. ఇక పెండింగ్ అమౌంట్ కూడా క్లియర్ అవుతుంది. కొత్త ఇన్కమ్ సోర్సెస్ కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి ద్వారా మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉండవచ్చు. ఇక ప్రేమలో ఉన్నవారికి అయితే కొత్త వ్యక్తి రావడం, అంటే ఒక కొత్త వ్యక్తి పరిచయమై ఆ వ్యక్తితో మీకు ప్రేమ పుట్టవచ్చు, లేదా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడం కూడా జరుగుతుంది ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారికి. ఇక పాస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎవరినైనా కూడా బ్లైండ్గా నమ్మకండి. ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉందండి. ధనుసు రాశి వారు ఈ 2 రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని కూడా వెంటనే నమ్మకండి. కొత్త వ్యక్తులతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ పర్సనల్ విషయాలు ఎవరితోనూ కూడా షేర్ చేయకండి. ఎందుకంటే అదే వ్యక్తి మీకు పరీక్ష కూడా కావచ్చు. ఇక మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఈ పరిస్థితిని పాజిటివ్గా మార్చుకోవడానికి గురువారం రోజున పసుపు దానం చేయండి, మరియు శ్రీ మహావిష్ణువును ప్రార్థించండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కూడా జపించండి. ఇలా చేయడం వలన నెగిటివ్ ప్రభావాలు తగ్గుతాయి. మొత్తానికి ధనుసు రాశివారు మార్చి 27, 28 మీ జీవితంలో ఓ కొత్త వ్యక్తి ద్వారా ఒక కొత్త మార్గం ప్రారంభమవుతుంది. ఆ మార్గం మంచి దారిలోకి తీసుకెళ్తుందా, లేక పరీక్షల దారిలోకి తీసుకువెళ్తుందా, అది మీ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. చూసాం కదండి ధనుసు రాశి వారికి మార్చి 27, 28 తేదీలో ఏం జరగబోతోందో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం గురవే నమః అని కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.